తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాం చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పీడ, హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. ఏంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సెపరేట్ మూడ్ కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం లేదు, ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. yes, ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ పువ్విచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ది వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి? నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడు ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు ఐడియా ఇచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే
మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. జిప్ పంపించేశాడా? అబ్బే, ప్యాంటు జిప్ కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెవులు పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రే, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళైందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా, అరే పోరా. నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రేయ్, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా. ఆ, రేయ్, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎవర్రా?